మరణించాల్సి ఉంది అని. In the midst of this birth and death, there is something called as life. దాన్ని మనకి జీవితము అనందరు. In this life, we see multiple problems, issues, and a lot of repercussions in our life. జీవితంలో మానవుడు అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. And after all that, a person dies. దాని తర్వాత ఒక దినము మానవుడు మరణించాల్సి ఉంది. But Bible says a man is coming into this world in sin. అయితే మానవుడు ఈ లోకానికి పాపాత్ముడిగా జన్మిస్తూ వచ్చినాడు. It also says that it enters into the mother's womb in sin. అయితే బైబిల్లో భక్తుడి విధంగా తెలుస్తున్నాను, నేను తల్లి గర్భంలో పాపంగా జన్మిస్తూ వచ్చినాను అని. So this sin is going to take away the life of a person and bring him to death. అయితే ఈ పాపమే మానవునికి మరణాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది. We all know that after death there are two ways. మనందరికి తెలుసు, మరణించిన తర్వాత రెండు మార్గాలు ఉంటాయి. One is heaven, one is hell. ఒకటి పరలోకము మోక్షము, మరొకటి నరకము. We all think that all that who does good goes to heaven and all that who does bad goes to hell. ప్రియులారా, మీరందరూ ఎరుగుదురు, మంచి పనులు చేసినట్లయితే మోక్షానికి వెళ్తారు, చెడ్డ పనులు చేసినట్లయితే నరకానికి వెళ్తారు. But Bible says very clearly that there is no man without sin. అయితే బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, ఏ మనుషుడు భేదం